హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఏం టాపిక్ మీద వీడియో చూడబోతున్నామంటే రూడ్ రిలేటివ్స్. ఇదేనండి టాపిక్. ఒక లైక్ ఇవ్వండి. కమెంట్స్ పెట్టేటప్పుడు మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేశారా, ఇంకా ఏమేమి ఫేస్ చేశారు అవన్నీ కింద కమెంట్స్లో పెట్టండి. అలానే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, హైప్ కూడా ఇవ్వండి. ఇప్పుడు వీడియో చూద్దాం. రూడ్ రిలేటివ్స్ ఏమంటే, కొంతమంది మనం ఎంత మంచిగా ఉన్నా కూడా వాళ్ళు వచ్చేసి మనతో మంచిగా లేకపోయినా పర్వాలేదు, కొంతమంది రూడ్గా కూడా బిహేవ్ చేస్తూ ఉంటారు. అది మనకు నచ్చకుండా పోతుంది. దాని గురించి ఈరోజు చూడబోతున్నాము. ఏమంటే, వీళ్ళెప్పుడు కొంతమంది చూసారంటే మన మీద అధికారం అంటే పెత్తనం చెలాయించాలని చూస్తూ ఉంటారండి. అలానే మనల్ని కంట్రోల్ చేయాలని కూడా చూస్తారు. కంట్రోల్ చేయడం అంటే ఏంటంటే, వాళ్ళు చెప్పినవన్నీ మనం వినాలన్నమాట. వాళ్ళు ఏది చెప్తే అది వినాలి. వినలేదనుకోండి కోపం వస్తుంది. అలానే మనం చేసే ప్రతి పనిని ముందు వాళ్ళకి చెప్పేసి చెయ్యాలని ఎదురు చూస్తూ ఉంటారు. మనం ఎందుకు అన్ని పనులు వాళ్ళకి చెప్పి చెయ్యాలి చెప్పండి. ఇప్పుడు కొన్ని సీక్రెట్స్, ప్రతి ఒక్కరికి కొన్ని సీక్రెట్స్ అనేవి ఉంటాయి. ఒక ప్రాపర్టీస్ కొంటున్నారు, లేకపోతే ఏదన్నా గోల్డ్ జ్యువెల్స్ కొంటున్నారు, ఇలా ఏదో చేస్తూ ఉంటారు. అవన్నీ వెళ్ళి ఫస్ట్ వాళ్ళకి చెప్పాలా మనం? చెప్తే ఏమవుతుంది, ఇక్కడ అన్ని విషయాలు చెప్తే ఓహో వీళ్ళు బాగా సంపాదిస్తున్నారు ఒకటి ఉంది, అందుకే అన్ని కొనుక్కుంటున్నారు అని కుళ్ళు వచ్చేసింది. అందువల్ల మనం ఏం చేస్తాం, అన్ని విషయాలు చెప్పం. ఏది చెప్పాలో అది చెప్తే చాలు అనుకుంటాం. వాళ్ళు అలా కాదు, ప్రతిదీ నాకు చెప్పే నువ్వు చెయ్యాలి అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకా ఏం చేస్తారంటే, మనకు అడ్వైస్ ఇస్తూ ఉంటారు ఫ్రీగా. మనం ఏం చేయకపోయినా కూడా నువ్వు ఈ పని ఇలా చేస్తే బాగుండేది, అలా చేస్తే బాగుండేది. ఎప్పుడు ఒక మనిషి మీద పెత్తనం చెలాయించాలని చూస్తూ ఉంటారు. వాళ్ళు మాట్లాడే విధానం కూడా మనకు నచ్చదు అనమాట. ఇప్పుడు ఒక అమ్మాయి జాబ్ చేస్తుంది అనుకోండి, ఆ అమ్మాయిని ఒకలా మాట్లాడతారు. జాబ్ చేయకుండా ఇంట్లో కూర్చుంది అనుకోండి, ఆ అమ్మాయిని వేరేలా మాట్లాడతారు. మన ఇంటికి వస్తారు, వచ్చేసి నీ కోడలు ఇంట్లోనే ఉంది కదా, ఏమన్నా పనులు చేసి పెడుతుందా నీకు అని అడుగుతారు. ఏదో చేస్తుంది. ఏమి మహారాణి గారు ఇంట్లోనే కదా కూర్చొని ఉంది, పనులు కూడా చేయదా? ఎటు సంపాదన లేదు, జాబ్కి వెళ్ళడంలా, ఇంట్లో ఉన్న పనులు కూడా చేయదా? అన్నీ నువ్వే ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి ఇలా మాట్లాడతారు. ఇప్పుడు ఇంకొక వాళ్ళు వచ్చి జాబ్కి వెళ్ళింది అనుకోండి ఇంకొకళ్ళ ఇంట్లో, అప్పుడు వచ్చి అడుగుతారు, కోళ్ళు ఉద్యోగానికి వెళ్తుందా? వెళ్తుంది. సరే, వచ్చిన తర్వాత ఏమన్నా నీకు హెల్ప్ చేస్తుందా? ఏదో చేస్తుంది. పొగ్గరు, సంపాదిస్తుందని పొగ్గరు, అందుకని చెయ్యదు. నువ్వు వచ్చి ఎంత రిలేటివ్ అయినా థర్డ్ పర్సనే కదా. ఎంతవరకు మనం ఇన్వాల్వ్ అవ్వాలో ఇతరుల విషయాలు అంతవరకే ఇన్వాల్వ్ అవ్వాలి. ఇప్పుడు ఈ జాబ్ చేసేవాళ్ళు పొద్దునెళ్ళి ఎప్పుడుకో వస్తారు, రాగానే అన్ని పనులు చేయగలరా? చెయ్యలేదు. సంపాదించి బాగా ఇస్తున్నారు కదా దండిగా, ఇంకా ఇంటి పనులు కూడా వచ్చి చేయాలంటే కష్టం కదండి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఊరుకున్నా కూడా వీళ్ళు ఊరుకోరు అనమాట, గొడవలు పెట్టాలని చూస్తారు. నువ్వెందుకు అలా చేస్తున్నావు, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు, జాబ్ చేయని అమ్మాయిని ఇలా చేయి, జాబ్ చేసే అమ్మాయిని అలా చేయి. నువ్వు కనుక ఇలా వదిలేసావు అనుకో, వాళ్ళు పెత్తనం చెలాయించడం స్టార్ట్ చేస్తారు. అందుకని నువ్వు అలా ఉండక ఏదో ఒకటి చేయమని వచ్చిన తర్వాత అని ఇలా అన్నీ నేర్పిస్తారు. అంతవరకు ఆవిడ గమ్మున ఉంటుంది. ఇలా అన్నీ చెయ్యాలా, ఈవిడ చెప్పిన మాటలని స్టార్ట్ చేస్తూ ఉంటారు. అలానే ఇంటికి వచ్చారనుకోండి, మెల్లకుండా కూర్చోరనమాట. కూర్చొని ఏం చేస్తారు, ఎంత సంపాదిస్తున్నావమ్మా, మంత్లీ నువ్వు ఎంత శాలరీ తీస్తున్నావు అని అడుగుతారు. అప్పుడు మనకు కోపం వస్తుంది కదా. వచ్చేసి వీళ్ళకెందుకు నా మంత్లీ శాలరీ చెప్పాలి, నా సంపాదన వీళ్ళకెందుకు చెప్పాలి, ఇద్దరు సంపాదిస్తున్నారా, బాగానే సంపాదిస్తున్నారు, ఒకటి ఉంది, ఆస్తిపాస్తులు కొనుక్కుంటున్నారా, ఏం చేస్తున్నారు మనీని అని ఇలా అని అడుగుతూ ఉంటారు. అప్పుడు ఎవరికైనా కోపం వచ్చింది. మన పర్సనల్స్ మనం ఎవరికి షేర్ చేయకూడదు అని అనుకుంటాం కదా. అలాంటప్పుడు అన్నీ మంచిగా మాట్లాడుతున్నట్టు చేస్తారు. అక్కడ వచ్చి మీరు కోపపడకూడదు, వివేకంతో మనం వాళ్ళని క్వశ్చన్ వేయాలి. అలానా, లేకపోతే గట్టిగానే చెప్పొచ్చు, లేదండి నా పర్సనల్స్ అన్నీ నాకు చెప్పడం ఇష్టం లేదు, నా శాలరీ ఎవరికి చెప్పడం, మా సంపాదన గురించి చెప్పడం మాకు ఇష్టం లేదు అని చెప్పేసేయచ్చు. సరే, మీరు అడుగుతున్నారే మీరెంత సంపాదిస్తున్నారు, బాగానే సంపాదిస్తున్నట్లున్నారే, 2-3 సంపాదనలు వస్తున్నట్టున్నాయే, మీరు కూడా ఈ మధ్య బాగా ప్రాపర్టీస్ కొన్నట్టు చెప్పుకుంటున్నారే
అన్నాం అనుకోండి, అలానా ఎవరమ్మా చెప్పింది, అవేం లేదు, ఆయన ఒక్క సంపాదన, ఎవరు 2-3 సంపాదనలు అని చెప్పారు, మేమేమే ప్రాపర్టీస్ కొనడంలా అని ఇది చేస్తారు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఏమనుకుంటారు, అమ్మమ్మో ఈ అమ్మాయిని గెలకూడదు, గెలికినట్లయితే మన వివరాలన్నీ లాగుతుంది బయటికి, ఇది ఇంతవరకు మనకే తెలుసు, ఇప్పుడు ఒక గ్రూప్గా కూర్చొని ఉంటారు, వీళ్ళందరికీ తెలుస్తుంది, ఇంక మేట ఈ అమ్మాయినని కదిలించకూడదు, డేంజర్. అలా అని ఏం లేదమ్మా అని ఇంకో రెండోసారి వచ్చేసి నీ దగ్గర నీ సంపాదన ఎంత, నువ్వు నగలు కొనుక్కున్నావా, ప్రాపర్టీస్ కొనుక్కున్నావా, ఇలాంటివన్నీ అడగరు అనమాట. అలా చెప్తారే, ముళ్ళుని ముళ్ళుతోనే దియ్యాలంటారు కదా, అలా అనమాట. వాళ్ళ దారిలోనే వెళ్తూ వాళ్ళకి తగినట్లుగా గుణపాఠం చెప్పాలి. అలానే అంతటితో పోరనమాట. ఇంకా కుళ్ళు జోక్స్ వేస్తున్నట్టు నవ్వుతూనే మాట్లాడుతూ అన్నీ మనల్ని ఇచ్చేస్తూ ఉంటారనమాట. డైరెక్ట్గా మాట్లాడితే గొడవలు వస్తాయని నవ్వుతూ చక్కగా ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నట్టు చెబుతారు. అలాంటి వాళ్ళకి మనం ఏం చేయాలి, మనం కూడా నవ్వుతూ ఎదురు దెబ్బతీయాలన్నమాట. అలానా, అవును మొన్న మీ గురించి కూడా ఇలా చెప్పారు, అలా ఇలా అని చెప్పి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు మనతో అదే దారిలోనే అదే పద్ధతిలోనే నవ్వుతూ పెట్టాలి. పెడితే వాళ్ళకి అర్థమైపోయింది, లేదు ఈ అమ్మాయి జోక్గా మాట్లాడట్లా, మనం ఎలా మాట్లాడుతున్నా అలానే మాట్లాడుతున్నారు, ఇంకా వీళ్ళతో మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళ పద్ధతిని మార్చుకుంటారు. వేరే వాళ్ళ దగ్గర మాట్లాడతారు, మన దగ్గర మాట్లాడరు. అలానే ఇంటికి వచ్చారనుకోండి, వాళ్ళకి మనకు నచ్చలేదు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, ఎక్కువ సంభాషణ పెట్టుకోకూడదు వాళ్ళతో. వీళ్ళు ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారన్నప్పుడు తెలిసినప్పుడు మనం ఏం చేయాలి, వచ్చిన వాళ్ళు ఎవరైనా శత్రువులైనా ఇంటికి వస్తే రండి, నీళ్ళు తాగండి, తినండి, ఏమైనా పెట్టాలి. అంతవరకే. వచ్చారా, రండి కూర్చోండి, కాఫీ తాగుతారా, టీ తాగుతారా, ఏదన్నా తినండి, ఇంతే మన సంభాషణ. అంతలో ముగించుకొని ఇచ్చేసి మన పాటుకు మనం వెళ్ళిపోవాలి. అక్కడ కూర్చుంటే డేంజర్ అనమాట. ఏదో ఒకటి మనల్ని గెలకాలని చూస్తూ ఉంటారు. అలా లేనిపోయిన తగాదులు పెట్టాలని చూస్తారు, తగాదులు పెట్టేసి నైస్కి వెళ్ళిపోతారు, ఎస్కేప్ అవుతారు. వీళ్ళకు వచ్చి వేరే పనే లేదనమాట. అలానే ఏంటి పెద్దవాళ్ళందరూ సోఫాలో కూర్చుంటే నువ్వు సోఫాలో కూర్చున్నావు, సోఫాలో కూర్చోకూడదు, పెద్దవాళ్ళ ముందు కింద కూర్చో. కింద ఎందుకు కూర్చుంటారండి ఈ రోజుల్లో? అందరూ బాగా సంపాదిస్తున్నారు, బాగా దండిగా ఇచ్చి పెళ్ళిళ్ళు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. ఆ కాలంలో ఏదో కూర్చునేవాళ్ళు, ఇప్పుడు కూర్చోమంటే కూర్చుంటారా పిల్లలు? కింద కూర్చోవాలంటే ఎందుకు కూర్చుంటారండి? ఇలా రూడ్గా మాట్లాడడం అనమాట. వచ్చి పెత్తనం ఎలా ఇస్తారనమాట. మొత్తం మా వల్లనే ఇక్కడ ఈ ఫ్యామిలీనే రన్ అవుతుంది, మా వల్లనే ఇంత పెద్ద పొజిషన్కి వచ్చారు అని ఇలా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు మనకు కోపం వస్తుంది కదా. కోపం వచ్చినప్పుడు ఏమైంది, అక్కడ గొడవలు జరుగుతాయి. అందుకని వాళ్ళకి ఎక్కువ స్పేస్ ఇవ్వకుండా ఈ రూడ్గా ఉండే వాళ్ళతో, ఎక్కువగా మన విషయాల్లో జోక్యం చేసుకునే వాళ్ళతో, ఇలాంటి వాళ్ళతో స్టార్టింగ్లోనే మనం కట్ చేసేయాలి. మన మాటల్లోనే వాళ్ళకి తెలిసిద్ది మన యొక్క క్యారెక్టర్, బిహేవియర్ ఎలా ఉంటుందని. లాభం లేదు, ఈ అమ్మాయి అలా కాదు, మనం ఎలా మాట్లాడితే అలా మాట్లాడేది, మర్యాద ఇవ్వదు, మనకు మర్యాద పోయింది, రెండోసారి ఆ ఇంటికి కూడా మనం వెళ్ళలేమని చెప్పేసి మనతో జాగ్రత్తగా మాట్లాడడానికి చూస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి మనం బాగా రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళ వెనకాలే తిరుగుతూ అన్నీ చెప్తూ ఉన్నాం అనుకోండి, ప్రతి విషయాన్ని వాళ్ళు ఎదురు చూస్తారు, అన్నీ నాతో చెప్పే చెయ్యాలన్నట్లుగా ఎదురు చూస్తారు. ఇన్ కేసు ఎప్పుడన్నా మనం చెప్పలేదనుకోండి, ఏమంటే నేరులో రావటం, ఫోన్ చేసి అడుగుతారు, ఎందుకు నాకు చెప్పలేదు, అది చేసామంట కదా అంటే మనం ఏందో వాళ్ళకి అగ్రిమెంట్ రాసి ఇచ్చినట్టు ప్రతి విషయాన్ని ఏది చేసినా నీకు చెప్పే చేస్తాను అన్నట్లుగా మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. ఇవన్నీ కొన్ని మనం వాళ్ళకి స్పేస్ని ఇవ్వడం అనమాట. ఇలా ఇవ్వకుండా స్టార్టింగ్లోనే వాళ్ళొక క్యారెక్టర్ తెలియని పోయే కొద్దీ కొన్ని రోజులకి తెలిసిపోయింది వీళ్ళు ఎలాంటి వాళ్ళని. ఫస్టే తెలిస్తే ఫస్టే మనం వాళ్ళని అలా పెట్టుకోవచ్చు. కొంచెం పోగ తెలిసిందనుకోండి, అప్పుడే మనం వాళ్ళని కట్ చేయటం, వాళ్ళకి ఎక్కువ స్పేస్ ఇవ్వకుండా వాళ్ళు ఎలా ఉన్నారు మనం అలా ఉన్నాం అనుకోండి, మన దగ్గర ఎక్కువ పెట్టుకోరనమాట. కొంతమంది గమ్మునుండరండి, ఏదో ఒకటి చెయ్యాలని చూస్తూ ఉంటారు, అధికారం పెత్తనం చెలాయించాలని చూస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని మనం దూరంగా పెట్టడమే మంచిది. లేదనుకోండి, పెద్దవాళ్ళు మర్యాద ఇవ్వాలి అని చెప్పి మర్యాదలు చేస్తూ వాళ్ళకి తగినట్లుగా ఉన్నాం అనుకోండి, వాళ్ళు మనల్ని కిందకి నెట్టాలని చూస్తూ ఉంటారు. ఎప్పుడైనా సరే అన్ని విషయాలు అందరికీ షేర్ చేయాల్సిన అవసరం లేదనమాట. మనం మాట్లాడేది కూడా ఆ ఎదుటి వ్యక్తి ఎలాంటి వాడు, అతని గుణం ఎలాంటిదని తెలుసుకొని మనం
మాట్లాడటం చాలా మంచిదన్నమాట. ఇలాంటి రూడ్ బిహేవియర్ ఉన్న రిలేటివ్స్ ఉంటే మీరు కూడా ఇలా బిహేవ్ చేయండి. అందుకే వీడియో చేస్తున్నా. వీడియో నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.